మాజీ చెన్నూరు ఎమ్మెల్యే బల్కా సుమన్ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చేసినట్టు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నావో చెప్పులు వేస్తూ దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. బల్కా సుమన్ ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉందన్నా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేది బతుకుందన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష వల్లే. నువ్వు ఎమ్మెల్యే అయినావంటే తల్లి సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ వల్లనే నువ్వు ఇలా ఎమ్మెల్యే అయినావు. గుర్తుపెట్టుకో, కళ్ళు నెత్తినెక్కి అహంకార మదంతో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నావో కొడక గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సంగతి మర్చిపోయినట్టున్నావు. గుర్తుపెట్టుకో, నేను ఏడ బట్టలు కూడా తీసుకోవటాలు ఆడ బట్టలు తీసుకొడతావు. జాగ్రత్తగా మాట్లాడు. అరే ఉద్యమాలు చేసేటప్పుడు నువ్వు ఓయూలో చేసినటువంటి ఘనచరిత్ర ఎవరిని తెలియదు. ఇంతమంది అమ్మాయిల జీవితాలు నువ్వు బలి చేసినావన్న సంగతి ఓయూకి అయితే బట్టలు కూడా తీసి నాన్నే కొడతారు. సన్నాసిన కొడక నువ్వు రేవంత్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? నువ్వు కేసీఆర్కి నువ్వు కాలు పెట్టి దండం పెట్టాలంటే పెట్టుకో, కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వివరణ మీద నీకు సబ్జెక్ట్ ఉంటే మాట్లాడరా సన్నాసి. ఆయన ఏం మాట్లాడిండు? ఏదైతే ఆంధ్ర అక్రమంగా దోపిడీ చేసి నీళ్లు కృష్ణా జలాలు తీసుకుపోతున్నావో 12 టీఎంసీలను, అది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మరి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాను ఎందుకు మీరు సరిచేయలేదు? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నా కూడా దాని గురించి మాట్లాడితే నువ్వేమో రేవంత్ రెడ్డికి చెప్పు చూపించి మాట్లాడుతావు. సన్నాసి నా కొడక, సబ్జెక్ట్ లేని సన్నాసి బ్రోతర్ నా కొడక. గుర్తుపెట్టుకో, ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యేగా పనిచేసినావు, ఎంపీగా పనిచేసినావు, విద్యార్థి విభాగంలో పనిచేసినావు. నీ అత్యుత్సాహం బయట చూపించుకో. నువ్వు కాంగ్రెస్ పార్టీ మీదనో లేకుంటే ముఖ్యమంత్రి మీద చూపిస్తే మళ్ళీ నీకు పుట్టగతులు ఉన్న కొడక ఏడబడతాడు అడ్డదిడ్డంగా చెప్పులతో తన్ని బట్టలు కూడా తీసుకొడతారు సన్నాసిన కొడక. కాబట్టి గుర్తుపెట్టుకొని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సోయి మనిషి మాట్లాడితే ఇంకొకసారి నీకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ చెన్నూరు ప్రజలు నేను ఓటంతో కాలదన్నారు. కాబట్టి సబ్జెక్ట్ లేని మాటలు సన్నాసి మాటలు మాట్లాడకని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నారు.